నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మత రాజకీయం చేస్తుంది, మత విద్వేషాలను రెచ్చగొడుతుంది అని చెప్పి ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ ఈ తిరుమల కల్తీ లడ్డు అంశం తర్వాత ఇది నిజమేనేమో అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకు అంటే హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి విపరీతంగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం మనం చూసాం. మరి అంతటి హిందూ ధర్మ పరిరక్షకుడు 6.5 సంవత్సరాల క్రితం తిరుమల లడ్డూలో కల్తీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? పోనీ అది అబద్ధం అనుకుందామంటే అప్పట్లో టీటీడీలో ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఈరోజు ఆ నిజాన్ని ఒప్పుకున్నారు. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందా? ఈ ఆరోపణ వచ్చినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి ఎంత హడావిడి చేశారో మనం చూసాం. నేను ప్రమాణం చేశానని, దమ్ముంటే లోకేష్ గారు కూడా వచ్చి ప్రమాణం చేయాలని ఆయన సవాల్ గౌరవిస్తారు. అంటే ఆ ప్రమాణం దొంగ ప్రమాణమేనా? అసలేంటి వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. శశి గారు, మనం చూస్తున్న 2 రోజుల నుంచి కల్తీ లడ్డు అంశం బాగా వివాదాస్పదం అవుతుందండి. పార్టీలు 2 ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. సో అప్పట్లో సవాల్ విసిరారు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి, నేను అఖిలాండం దగ్గర ప్రమాణం చేశాను, దమ్ముంటే మీరు చేయండి, మేము ఏ తప్పు చేయలేదన్నారు. మరి ధర్మారెడ్డి గారేమో మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు. మీరేం చెప్తారు? ఒకటండి, మీరు అడిగారు భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు కదా అని. మొన్న చూసాం జోగి రమేష్ ఏ విధంగా దొంగ ప్రమాణాలు చేశాడో చూసాం. భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు అని నేను కాదు, సాక్షాత్తు తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎందుకంటే వాళ్ళ కుమార్తె వివాహం ఏ పద్ధతిలో జరిపించారో చూసాం. ఉంటారు నాస్తికులకి దొంగ ప్రమాణాలు ఒక లెక్క. ఆలోచించండి, సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఏ విధంగా తిరుమలని కించపరిచారో మనం చూసాం. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి నమ్మకం లేని వ్యక్తి దొంగ ప్రమాణాలే చేస్తాడు. ఈరోజు వాళ్ళు ఏంటంటే ఆ సమయం రాజకీయ అవసరాల కోసం ఆ విధంగా దొంగ ప్రమాణం చేశాడు, డైవర్షన్ కోసం. ఈరోజు సాక్షాత్తు ధర్మారెడ్డి గారే చెప్పారు. ధర్మారెడ్డి గారు ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈవోగానే కదా ఉన్నింది, అంతకుముందు వైవి సుబ్బారెడ్డి. ఎందుకు ధర్మారెడ్డి గారు అని వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు తీసుకొని వచ్చి పెట్టుకున్నారు కదా. ఈరోజు ఆయనే సాక్షాత్ ఒప్పుకున్నాడు కదా. దీన్ని బట్టి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు దొంగలు అని. ఇంకొకటి, హిందూ ధర్మ పరిరక్షకుడు అని మీరు జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. ఆయన కనీసం పట్టు వస్త్రాలు అనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమర్పించాలనేది ఆనవాయితీ. కానీ ఆయన ఏ రోజన్నా కానీ వచ్చి ఆ విధంగా సమర్పించాడా? అలాంటప్పుడు ధర్మ పరిరక్షకుడు ఎలా అవుతాడండి? ఈ మధ్య చేస్తున్నారు కదండి, వినాయకుడు పూజ చేశారు, తర్వాత అవన్నీ ఏంటంటే ఆయన ఏదో ఎవరి మెప్పు కోసం చేస్తున్నాడో తెలియదు. కొబ్బరికాయని కూర్చొని కొట్టి అప్పుడు ఎంత ట్రోల్ అయిందో మనం చూసాం. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకోసం? ఇప్పుడు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటారు కదా, ఆ విధంగా తడుముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కటి ఆలోచించండి క్లారిటీగా. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలా పవిత్రంగా మనం చెప్పుకుంటాం. అలాంటి దగ్గర చిన్న తప్పు చేయాలని ఎవరన్నా అధికారులు భయపడతారు. కానీ ఇంత పెద్దది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారనేది ఒక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ, ఈవెన్ వైసీపీలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు ఏందో కల్తీ జరిగిందంటే ఈ విధంగా అంటే చాలామంది కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. విఐపి దర్శనాలకు ఆ రోజు ఎంతోమంది పోయారు. ఆ రోజు లడ్డూలు తీసుకున్నారు. ఆ లడ్డూల్లో ఇదే కదమ్మా కలిపింది కెమికల్స్. మీరు కూడా తిన్నారు కదా. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఇది ఇంత జరుగుతుందని తెలిసి వాళ్ళు డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ విధంగా చేశారంటే వీళ్ళని ఏమనాలి? ఈవెన్ మేమందరం హిందువులం, మేము హిందూ ధర్మం కోసం పోరాడతామని చెప్పి వైసీపీలో ఉండే చాలామంది నాయకులు, మీరు ఎంతోమందికి లడ్డులు ఇప్పించుంటారు వైసీపీ అధికారంలో ఉండేప్పుడు, దేవుడి ప్రసాదం అని చెప్పి. ఆ ప్రసాదంను కల్తీ చేశాడు. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఇప్పుడు మంచి ప్రసాదం పెడితే పుణ్యం వస్తుంది. కల్తీ అయిన దాన్ని కావాలనే వీళ్ళు దురుద్దేశం, వీళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి, ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇక్కడ మీరు ఆలోచించండి. వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరో బయట వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులు. అవునా కాదా? వీళ్ళు ఇంత ధైర్యంగా చేశారంటే జగన్ చూసుకుంటాళ్లే మాకేమన్నా అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి ఉంటుంది కదా. అంటే ఇక్కడికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు ఇక్కడ తప్పు జరిగితే ఏమంటారు అనే భయం లేకుండా వీళ్ళు చేశారంటే వీళ్ళకి ధర్మం, దేవుడు అంటే భయం ఉందా? లేదు కదా. అందుకే దేవుడు ఏంటో, భయం అంటే ఏంటో దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే పాపాలు చేశారు, వీళ్ళ పాపం పండింది. ఈరోజు లడ్డును కల్తీ చేసిన దొంగల పాపం పండింది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చేతే దేవుడు ఈరోజు చెప్పించాడు. నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి నమ్మే ఆ స్వామి భక్తుడిగా చెప్తున్నా. ఈరోజు ధర్మారెడ్డి తాను ఒప్పుకున్నాడు అనుకుంటారు, ఆ భగవంతుడే సాక్షాత్తు ఈరోజు
ధర్మారెడ్డి చేత అప్రూవర్గా అయిపించి మాట్లాడిచ్చాడు. ఎందుకంటే దేవుడితో ఆటలాడద్దని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పున్నా. ఆటలాడారు, అధికారం మాకుంది కదా, ఎవరు మమ్మల్ని బీకుతారు, 30 ఏళ్ళు మేమే కదా అని అహంకారంతో పోయారు. కానీ ఆ దేవుడు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఎలక్షన్లో రిజల్ట్స్లో చూసాం, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఈరోజు ఏ భూమన కరుణాకర్ రెడ్డి అయితే దొంగ ప్రమాణం చేశాడో ఆ భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ధర్మారెడ్డి ఈరోజు మేము తప్పు చేశాం పై వాళ్ళ ఆదేశానుసారం అని ఒప్పుకున్నాడు. అంటే నాటకం కలియుగంలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామితోనే ఆటలాడదామని చూశారు. ఆ భగవంతుడు ఈరోజు అతనితోనే చెప్పించాడు. మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? అప్పుడు హడావుడిగా వచ్చి ప్రమాణం చేశాడు కదా ఆయన. భూమన కరుణాకర్ రెడ్డి గారు గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. దొంగ ప్రమాణం చేశాడు, దేవుడితో ఆటలాడాడు. ఏమవుతాడో కాలం సమాధానం చెప్తుంది, మేము మాట్లాడం. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి నమ్మే భక్తుడిగా చెప్తున్నా, ఎందుకంటే ఆయన్ని నిత్యం స్మరించుకునే భక్తుడిగా చెప్తున్నా. ఆయన ఏమవుతాడు దేవుడు చూపిస్తాడు. ఈరోజు కల్తీయే జరగలేదని చెప్పి వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ఎన్నో చెప్పారు. ఆఖరికి ఈరోజు ధర్మారెడ్డి వచ్చి ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ పెట్టిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఆ 7 కొండలు ఎక్కి తలనీలాలు సమర్పించినా కానీ ఆ పాపం పోదు. ఇప్పటికి కూడా అంత రాజకీయ కుట్రలో భాగంగానే మా పైన ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకటండి చంద్రబాబు గారి హిందువుల మనోభావాలను కించపరిచారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అదే. ఒకటి నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాలనుకుంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దేవుడితో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నాకు పునర్జన్మనిచ్చింది వెంకటేశ్వర స్వామి, నేను ఆయన భక్తుణ్ణి, నేను ఆయన పాదాల చెంత పెరిగాను, నాకే కష్టం వచ్చినా ఆయనకు చెప్పుకుంటాను, నేను ఆయన నమ్ముతాను అని చెప్పి ఈరోజు కూడా మీరు బాబు గారి ఇంటికి, అది హైదరాబాద్లో కావచ్చు, అమరావతిలో కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది, అంటే విగ్రహము అది ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆయన ప్రతిరోజు బాబు గారు ఏ ప్రోగ్రాంకైనా వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామిని పూజించుకొని వెళ్తారు. ఈవెన్ ఆయన క్యాబిన్లో కూడా కావచ్చు, మీరు చూడండి, బాబు గారి క్యాబిన్లో కావచ్చు, లోకేష్ గారి క్యాబిన్లో కావచ్చు, వెంకటేశ్వర స్వామి పట్టం ఉంటుంది. అంత నమ్ముతాడు వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ రోజు కానీ దేవుడితో రాజకీయం చేయాలనుకోడు. ఎవరన్నా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా ఎక్కడన్నా ఇది రాజకీయ అవసరాల కోసం అంటే ఆయన ఒకే మాట అంటాడు, రాజకీయం చాలా ఉంటే దేవుడితో రాజకీయం చేయొద్దండి, దేవుడితో ఆటలు ఆడొద్దండి అని ఎన్నో సందర్భాల్లో నాయకులకు కూడా చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా సాక్షాత్ ఇది కల్తీ జరిగింది ఆయన నోటితోనే ఆయన చెప్పకూడదు అనుకుంటూ ఉన్నాను, నేను ఇంకా తప్పు అయిపోతుంది, నేను దాచిపెడితే అని చెప్పానని చెప్పాడు. ఇది ఒక శాసనసభ పక్ష సమావేశం జరిగేటప్పుడు ఆ రోజు మాట్లాడుతూ చాలా బాధగా ఉంది, ఒక భక్తుడిగా ఆవేదన చెందుతున్నాను అని చెప్పి సాక్షాత్తు ఆయన ఒక బాధతో చెప్పాడు. ఆ రోజు ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగింది, చర్యలు తీసుకుంటా అని చెప్పాడు. ఆ రోజు ఆయన రాజకీయం కోసం చెప్పలా, ఒక భక్తుడిగా కలత చెంది ఆ దేవదేవుని నేను నమ్మే ఆ దేవుడి దగ్గరే వీళ్ళు లడ్డులో ఈ విధంగా కలిపారే, ఆ పాపం ఊరికి ఆ దాచిపెడితే నాది పాపం అవుతుంది, నేను దాచును అని చెప్పి ప్రజలందరి ముందు పెట్టాడు. ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారంగా ఎంక్వైరీ చేశారు. అది సుప్రీంకోర్టు సిబిఐ సిట్ వేసింది. ఈరోజు సిబిఐ సిట్ ఎంక్వైరీలో ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ న్యాయస్థానం సిబిఐ సిట్ వేస్తే దాని ద్వారా జరిగిన విచారణలో ఈరోజు ఇవన్నీ బయటకు వచ్చాయి. దీని ద్వారా మీరందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఆ దేవుడు వదలడు. నిజంగా చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైసీపీకి సంబంధించి చాలా కేసులు నమోదవుతున్నాయి. కొన్నిటిలో సిట్ దర్యాప్తు జరుగుతుంది. ఏదైతే జరుగుతుందో ఆధారాలు సేకరిస్తున్నారో ఇదంతా చంద్రబాబు చేతుల్లో సిట్ అని ప్రచారం చేస్తుంది వైసీపీ. ఒకటి కంప్లీట్ అవనివ్వండి చేస్తుంది. కానీ ఈ కేసుని మనం ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా సిట్ ఏర్పాటు చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు నుంచి ఈ మీరన్నట్టు సిబిఐ సిట్ని వాళ్ళ చేతులతో వాళ్ళ ద్వారా వాళ్ళే ఏర్పాటు చేసుకుంటుంది. సో ఇదంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పోయి వాళ్ళే దవ్వుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక మనం చూస్తే అన్ని కేసులతో ఈ కేసుని సరిపోతే చూస్తే వెంకటేశ్వర స్వామి మహత్యంగా కనిపిస్తుంది అనుకోవచ్చు. నేను వెంకటేశ్వర స్వామి నమ్మే భక్తుడుగా నేను నమ్ముతున్నా, ఆ దేవుడితో ఆటలాడితే ఆ దేవుడు ఏం చేస్తాడో ఈరోజు చూస్తున్నాం. అందుకే రాజకీయాలు, నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, రాజకీయాలు చేయాలంటే చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా విషయాలపైన మీరు రాజకీయం చేయొచ్చు, దేవుడితో వద్దు. డబ్బు సంపాదించేదానికి కూడా ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ దేవుడు పైన కల్తీ చేసి
దేవుడి దగ్గర తప్పుడు డబ్బు సంపాదించాలనుకుంటే ఆ కుటుంబం నిలబడదు, ఆ వంశం నిలబడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ధర్మారెడ్డి గారికి తెలుసు ఆయన ఏం అనుభవించాడు. అది నేను ప్రత్యేకంగా ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు. ధర్మారెడ్డి గారి పేరు చెప్తే ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ తెలిసి ఉంటుంది. దేవుడితో ఆడితే ఏమవుతుందో ఆయన ఆల్రెడీ చూశాడు ఒక దెబ్బ. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒక దెబ్బ చూశాడు, కానీ మారలా. ఇంకా చేస్తూ ఉన్నారు. చూస్తారు కదా భవిష్యత్తులో 151ని 11 అయ్యాయి. రేపు ఆ 11 ఏమవుతాయో చూడండి. ఎందుకంటే భగవంతుడితో ఆటలాడద్దు. ఎందుకంటే మీరు రాజకీయంగా నిజంగా విమర్శించాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, కానీ అవేవి కాకుండా మీరు దేవుడితో హిందూ మతం మీద ఈరోజు మీరు చేసింది తప్పు. హిందూ మతం మనోభావాలను అడ్డు పెట్టుకో మీరు చేశారంటే మనోభావాలంటే అండి ఇంకొకటి ఈఓ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా పాస్ చేసినా కూడా చైర్మన్ దృష్టికి వెళ్తుంది. చైర్మన్తో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్తుంది. చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని అంటున్నారు. అంటే అప్పట్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళే ఉంటుందా? ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉండే ఆయన ఆదేశాలతో ఇది జరిగే అవకాశం ఉందని మీరు అభిప్రాయపడుతున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఇది చిన్న ఇన్సిడెంట్ కాదండి. ఏదో ఒక మారుమూల గ్రామంలో, ఒక చిన్న గుడిలో, ఒక ప్రసాదంలో ఏదో తప్పు జరుగుంటే అదేదో చిన్న స్థాయిలో అనుకోవచ్చు. తిరుపతికి రోజుకి లక్షల్లో వస్తారు భక్తులు. రోజుకి లక్షల్లో వచ్చే భక్తులంటే సంవత్సరానికి కోట్లల్లో అవుతుంది. అవునా కదా? కోట్ల మంది భక్తులు వచ్చే దగ్గర, కోట్ల మందికి ప్రసాదం ఇచ్చే దగ్గర, అంటే మన రాష్ట్రం నుంచే కాదు, దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వస్తారు. ఈరోజు ఆ ప్రసాదాన్ని, తిరుమల ప్రసాదాన్ని ఎవరైనా కానీ ఆంధ్ర నుంచి ఎక్కడన్నా బయట స్టేట్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, బయట కంట్రీస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఆ ప్రసాదాన్ని పవిత్రంగా భావించి తీసుకొని పోయి వెళ్ళిస్తారు. అలాంటి దాన్ని వీళ్ళు కల్తీ చేశారంటే ఎంత పెద్ద హస్తం ఉందో, ఇది ఎంత కుట్రకోణం ఉందో రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి. ఈరోజు అదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తినిపియాలని కుట్రో కాదు, లేకపోతే ఇంకొకరికనో కాదు. ఈ సమాజంలో ఉండే హిందూ ధర్మం పైన, హిందువుల పైన జరిగిన కుట్రగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది సాధారణంగా ఏ ఒక్క కమిషన్ల కోసం కాదు, ఇది ఒక పెద్ద కుట్రగా నేను భావిస్తున్నాను. దీనిపైన ఇంకా విచారణ లోతుగా జరిపి డబ్బు కోసమే కక్కుర్తిపడి చేశారా, లేకపోతే హిందూ ధర్మం పైన కక్షతో జగన్మోహన్ రెడ్డి చేశాడా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిఐ సెట్ ఇంకా విచారణ జరిపించి ఎవరున్నా వదిలిపెట్టకూడదు. వీళ్ళు సిబిఐ సిట్ వాళ్ళు ఏమన్నా వదిలిపెట్టాలన్నా భగవంతుడు వదిలిపెట్టట్లేండి. ఎందుకంటే చూపిస్తాడు. ఏ ధర్మారెడ్డి అయితే పాపం చేశాడో అదే ధర్మారెడ్డి చేత నేను తప్పు చేశానని మాట్లాడించిన ఆ భగవంతుడికి తెలీదా ఏం చెయ్యాలో చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, పుట్టగతులు ఉండవు. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన పాపాలకి నేను మాట్లాడడం కాదు, ఆ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుసు వాళ్ళకి ఆల్రెడీ. కానీ ఎందుకు రాజకీయ అవసరాల కోసం తప్పు చేస్తున్నారో తెలియటం లేదు. క్షమాపణ అడగండి, అంతేగాని పదే 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 ఆ దేవదేవుణ్ణి పవిత్రతను తగ్గించే విధంగా రాజకీయం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు. అది ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి గారైనా, ధర్మారెడ్డి గారైనా, భూమన కరుణాకర్ రెడ్డి అయినా, ఎవరైనా దేవుడితో రాజకీయం చేయాలంటే కాలగర్భంలో కలిసిపోతారు. గతంలో చేసిన వ్యక్తి ఏ విధంగా అయ్యాడో తెలిసి కూడా మీరు పదే 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 ఆ పవిత్రతను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని వదిలిపెడతాడా దేవదేవుడు? వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. హుందాతనమైన రాజకీయం చేయాలంటే చాలా ఉన్నాయి. అంతేగాని రాజకీయ ముసుగులో హిందూ ధర్మం పైన, శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి పైన కావాలనే విషం చిమ్మితే వదిలిపెట్టరు. హిందూ సమాజం వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు వైసీపీలో ఉండే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఓట్లేసిన నాయకుడు హిందూ సమాజంతో ఆడుకున్నాడు. హిందువులు పవిత్రంగా భావించే ఆ తిరుమల లడ్డుపైనే కల్తీ చేశాడంటే ఇలాంటి వ్యక్తి ప్రజలకు మంచి చేస్తాడా? ఆలోచించండి. ఎన్ని తప్పులు చేశాడో ఆలోచించండి. ఒకటి, నేను ఈరోజు మీ అందరి ముందు నేను పెట్టదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి చాలా కన్నింగ్. ఎందుకో చెప్పమంటారా? అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకు కన్నింగ్ అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ప్రసాదం నోట్లో పెట్టుకొని మింగింది ఏ రోజన్నా చూసారా? ఎందుకో ప్రజల్లారా అర్థమైందా? తనకి తెలుసు అక్కడ కల్తీ జరిగిందని, అందుకని తాను నోట్లో పెట్టుకోకుండా ఫోటోకు ఫోజ్ ఇచ్చి పక్కన పెట్టేశాడు. అవునా కాదా? దాన్ని బట్టి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన వాళ్ళు, మీ నాయకుడు ఎంత కల్తీనో. ఎందుకంటే
నేను ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఇది నా ఉద్దేశంగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాతో ఈ విధంగా చెప్పిస్తున్నానని నేను భావిస్తుండా. ఏ రోజు ప్రసాదం నోట్లో ఇట్ట పెట్టుకొని స్పూను ఇట్ట పక్కనిచ్చేసిన విజువల్లే కానీ మింగిన విజువల్ లేదు. ఎందుకంటే దాంట్లో కల్తీ జరిగింది. తాను తినడు, తన కుటుంబ సభ్యులు తినరు, కానీ హిందూ సమాజం తినాలా? ఏం అంత బలుపా? దేవుడు వదిలిపెడతాడా? చూసుకో, నీ రాత, నీ కుటుంబం. మేం మాట్లాడం, ఆ భగవంతుడు మాట్లాడతాడు. ఎందుకంటే భగవంతుడితో ఆటలాడకూడదు. నువ్వు చేసిన పాపాలకి 1000 సార్లు మోకాళ్ళ మీద ఆ 7 కొండలు ఎక్కినా క్షమించరాని పాపాలు నువ్వు చేశావు జగన్మోహన్ రెడ్డి. ఆ భగవంతుడు వదలడు, నిన్ను గుర్తుపెట్టుకో. హిందూ సమాజం కూడా ఒకటి ఆలోచించాలి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు సోషల్ మీడియాలో మనం చూసి ఏముందిలేరా అని కామెడీగా మనం అనుకున్నాం, కానీ దీని వెనకాల ఎంత కుట్రుందో ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతిసారి ఇట్ట పెట్టుకొని ఇట్ట పెట్టేస్తుంటే అర్థం కాల, కానీ ఈ రోజు అర్థమవుతుంది దాంట్లో కెమికల్స్ చేశారని. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి తెలుసని చెప్పేదానికి దీన్ని మించిన ఆధారం ఇంకేం కావాలి? రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచిస్తారనుకుంటుండా. తన చుట్టూ ఉండే వాళ్ళందరూ పోయినా కానీ పర్లేదు, నేను బాగుంటే చాలు అని చెప్పి తినకుండా పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయలేదా? చెప్పండి. క్లారిటీగా కనబడింది కదా సినిమా. ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా సిబిఐ సిట్టు చూస్తుంది, ఆ భగవంతుడు చూసుకుంటాడు. దానికి ఓం నమో వెంకటేశాయ. ఇంకా నేను ఎక్కువ మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.